కుటుంబ బంధాలు మారిపోయాయి. ఒకప్పుడున్న విలువలు లేవు, ఒకప్పుడున్న బంధాలు లేవు, ఒకప్పుడున్న ఏమి లేవు, ప్రేమలు లేవు. అదవుతుందండి. పేపర్ ఎక్కడ చూసినా, న్యూస్ ఎక్కడ చూసినా ఒకే ఒక పదం వినపడుతుంది నాకు. ఇక్కడ చూసినంటే ఏమైపోయిందంటే యువత చెడిపోయింది, స్త్రీలు పాడైపోయారు. ఏమా ఒకప్పుడు స్త్రీ ఎలా ఉండాలనేది పెద్దలు చెప్పేవారు. ఆడ మనిషి బయటకే కనపడేది కాదు అమ్మా. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా చూసినా వాళ్ళు చేసే కృత్యాలు చూస్తే మనకే అసహాయం కలిగించేంత దౌర్భాగ్యంగా తయారయ్యారు. అందనట్లేదండి. కొంతమంది స్త్రీల కోసం మేము మాట్లాడుతున్నాం. కొంతమంది మంచిగా ఉన్నారు, వారి సమాజానికి ఉపయోగపడుతున్నారు, అలాంటి వారి కోసం మేము మాట్లాడుతుంది. కానీ ఎక్కువ మంది ఎలా జరుగుతున్నారంటే ఈ లోకం ఏదైతే అనుసరిస్తుందో అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే సమాజం ఏమవుత చూడండి. అన్నాడు కదా దేవుడు, నేను వచ్చేటప్పుడు అంటాడు కదా మనుషుడు కుమారుడు యొక్క రాక ఎలా ఉంటుందంటే నోవాదినాలు ఎలా ఉంటాయో, సుదూర గుమ్మడి యొక్క పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అట్లాంటి రోజులు ఇంకా భయంకరం. ఏమండి చాలా విషయాల్లో మనకి టీవీలో మీరే చూసి అయ్యో ఎంత భయంకరంగా జరుగుతున్నా మనకి జరగలేదు. ఎన్నో భయంకరమైన విషయాలు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి అండి. కాబట్టి ఇవన్నిటినీ మనం దాటుకుంటూ వెళ్తున్నామండి కేవలము దేవుని యొక్క కృప. ఏమండి దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉన్నంత కాలం మనం ఎలా ఉంటామండి, దేనికి కూడా మనం ఎడమకు కానీ కుడికి కానీ మనం తొలగిపోం. అంతే కదా. కాబట్టి దేవుని వాక్యము మనల్ని సరిచేసేది దేవుని వాక్యం. ఎందుకంటే దేవుని యొక్క మాట మన జీవితాన్ని బాగు చేస్తుంది. ఏమిటి ఇప్పుడంతా కూడా కొత్త విధానం వచ్చేసింది. వివాహ వ్యవస్థకే కొత్త పేరు పెట్టారు, లివింగ్ లైఫ్ అంట, లివింగ్ రిలేషన్ అంట. అంటే పెళ్లి చేసుకోరంట వాళ్ళు, కానీ ఒకే ఇంట్లో కలిసి ఉంటారంట. చూడండి సీరియల్ యాక్టర్లు, సినిమా యాక్టర్లు అందరూ కూడా ఇదే చేస్తున్నారు. ఏమండి ఇదే చేస్తున్నారు. వాళ్ళు తర్వాత ఏమంటున్నారు, విడిపోతున్నారు. ఇదే సమాజం, అదే కూడా ఒక సామాన్య మానవుడి దగ్గర కూడా వచ్చేసింది ఆ విషయం. ఏమండి సామాన్యుడు మానవుడి దగ్గర కూడా వచ్చేసింది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి గడిచిపోతుంది. సామాన్యుడి పరిస్థితి అంతే కదా. అవన్నీ గొప్ప అనుకుంటున్నారు, అవి గొప్ప కాదండి. దేవుని వాక్యం ఏ విధంగా చెప్పిందంటే స్త్రీ ఎలా ఉండాలా, పురుషుడు ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మనకి ఎలా బ్రతకాలి, మనం భూమి మీద ఎలా మనల్ని పుట్టించాడు ఆయన మనం ఎలా పుట్టించాడు ఆ బ్రతకమని దేవుడు చెబుతూ ఉన్నాడు. కానీ నేను దినాల్లో ఏమైపోయిందంటే విలువలు పాడైపోయాయి, అక్రమం అనేది విస్తరించింది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టుకోవాలా, హృదయంలో పెట్టుకోవాలా. మనం చదువుకున్నాం కదా 55వ సామెత మనం చదువుకున్నాం. మీకు మాట చెప్పే వాక్యంలో వెళ్తాం. చెప్పే ముందు మనకి చాలా మందికి ఏమన్నాడమ్మా, నా కుమారుడా నా ఉపదేశమును జ్ఞానోపదేశమును ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవి యొక్కుము. ఏమంటాడండి సొలొమోను. మనం ఎవరి కోసం మాట్లాడుకుంటున్నాం? సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎవరని చెప్పుకున్నాం? దావీదు మహారాజు యొక్క కుమారుడైన సొలొమోను మహారాజు. ఇతనికి దేవుడు ప్రత్యక్షమై తన స్వప్నంలో ఏమని చెప్పాడు, నువ్వు ధనమును కానీ ఐశ్వర్యాన్ని కానీ ఆయుష్ని కానీ నువ్వు అడగలేదు కనుక ఆడితో అన్నాటితో పాటు నీకు ఏస్తానన్నాడు, జ్ఞానాన్ని ఇస్తానన్నాడు దేవుడు. అంటే బుద్ధి వివేకముల గల జ్ఞానాన్ని నేను ఇస్తానంటున్నాడు. అలాంటి వ్యక్తి చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నాడు, కుమారుడా నా జ్ఞానోపదేశము అంటే ఏం చెప్తున్నాడు, జ్ఞానంతో కూడిన ఉపదేశాన్ని నువ్వు ఆలకించు, వివేకము గల నా బోధకు చెయ్యకు. చూడండి వివేకము గల బోధక ఎవరు చెప్తున్నారు ఈ మాట? జ్ఞాని అయిన సొలొమోను మహారాజు చెబుతున్నాడు, నా బోధకు చెవియోగము. చూడండి ఎప్పుడైనా వివేకము గల బోధకు మనం ఎప్పుడైనా చెవి క్షమా తర్వాత నేను చదవండి, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందు. చూడండి ఈ పైన ఎన్ని కూడా మనం చేస్తే మనం ఎలా ఉంటామంట,
అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందుకు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. ఏమన్నాడండి? తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడను. కాబట్టి మనకి ఏం కలిగి ఉండాలా? మన బుద్ధి కలిగి ఏం చేయాలమ్మా? ఈ లోకంలో నడుచుకోవాలా. బుద్ధి కలిగి ఏం నడుచుకోవాలి? మనం నడుచుకోవాలా. ఏమండి, ఈనాడు ఉన్న ప్రజలకు బుద్ధి ఉందంటారా? జ్ఞానం ఉందంటారా? ఏమండి, బుద్ధి జ్ఞానం ఉంటే ఏమండి, దేవుడు ఏదైతే నియమించాడో, ఎలా బ్రతకమని చెప్పాడో, ఎలా వస్త్రధారణ మనకు ఉండాలని చెప్పాడో, ఎలా మనం సమాజంలో జీవించాలని చెప్పాడో, ఎలా కుటుంబంగా మనం బ్రతకాలని చెప్పాడో దేవుడు, అలాగా మానవుడు నేను సమాజంలో మనకు కనబడతలేదు. ఎందుకంటే మానవుడు ఏమనుకుంటున్నాడంటే తనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటున్నాడు. కాదు, తనకు తెలిసిందే మంచి విషయం అనుకుంటున్నాడు అన్నమాట. తను అమర్యాదగా నడుచుకుంటూ మర్యాదగా నడుచుకుంటానని అనుకుంటున్నాడు మానవుడు. కానీ దేవుని దృష్టిలో మానవుడు ఎలా ఉన్నాడమ్మా? దారి తప్పిపోయాడు. దేవుని దృష్టిలో మానవుడు ఎలా ఉన్నాడు? దారి తప్పిపోయాడు. ఎలా అయిపోయాడంటే ఒక భయంకరమైన పరిస్థితికి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దేవుడిని విడిచిపెడుతున్నాడు మానవుడు. అదే కదా, దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు? ఆయన సన్నిధి రమ్మన్నాడు. ఆయన మాటలకు ఏమన్నాడు? శని యొక్కమంటున్నాడు. అంతే కదా, బుద్ధిని నా దగ్గర నేర్చుకోమన్నాడు, జ్ఞానాన్ని నా దగ్గర నేర్చుకోమన్నాడు దేవుడు. ఇలాంటి మాటలు ఎవరికి రుచించో చెప్పండి? ఈ ప్రపంచానికి రుచించాడు. ఏమండి, వాళ్ళు చూడండి, మనకి ఒక సిగరెట్ కాల్చే అలవాటు మనకి ఏదో పోండి, సిగరెట్ తాగేవాడు మనతో స్నేహం చేయడు. ఎందుకని? మనకు లేదు కాబట్టి. మనం ఎలా చూస్తాడు? చాలా చిన్న చూపుగా చూస్తాడు. వాడి దృష్టిలో అదేంటి? సిగరెట్ కాల్చడం గొప్ప స్టేటస్ అనుకుంటున్నాడు. అదే మద్యం తాగడం లేదా ఈ లోకంలో మనం చెప్తున్న మత్తు పదార్థాలకి అలవాటు పడటం అనేది వాళ్ళ దృష్టిలో ఏంటంటే స్టేటస్. కానీ దేవుని దృష్టిలో ఇదంతా కూడా ఆ నీచమైనది, మూర్ఖమైన పని అన్నమాట. దేవుడు అలాంటి వారు కూడా నరకానికి వెళ్ళిపోతారు తెలుసా? కేవలం ఒక సిగరెట్ కదా అనుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది? మన దేహాన్ని, తన దేహాన్ని పాడు చేస్తున్నట్టు. మీ దేహం ఎవరిది? మనం చెప్పుకుంటాం కదా, పిల్లవాడు భక్తి ఏమంటాం మనం? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్తాం కదా. మరి ఆ బహుమానం పాడైపోతుంటే అమ్మా, ఆ బహుమానం పాడైపోతుంటే మరి తల్లిగా, ఒక తండ్రిగా మన బాధ్యత ఏంటి? మనం ఎలా పెంచాలి పిల్లల్ని? ఎలా మనం ఈ సమాజానికి ఒక మంచి గుడ్ చిల్డ్రన్ మనం ఇవ్వాలి. అంతే కదా, మంచి సమాజాన్ని నిర్మించాలంటే మన కుటుంబంలో మంచి చిన్నప్పటి నుంచే వాడికి ఏం చేయాలా? దేవుని వాక్యంలో పెంచాలి. అంతే కదా, దేవుని వాక్యం ఉంటే ఏమవుతామా? అతను బయట ప్రపంచంలోకి వెళ్ళినా కానీ ఎలా ఉంటాడమ్మా? సజీవంగా ఉంటాడు. వాక్యాన్ని ఎక్కడ కూడా అతను మర్చిపోడు. కాబట్టి ఇక్కడ చదవండి, దాని నోటి మాటలు నూనె కంటే నుడిపోయినది. ఈ మాటలు చెప్తున్న వారు ఎవరండి? సొలొమోను మహారాజు. ఎందుకు ఈ మాటలు మీరు ఇంటికి చదవండి. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం చదవండి. చాలా అద్భుతమైన మాటలు. కొన్ని మాటలు మనం బయట కూడా మాట్లాడుకోలేము. కానీ ఒక మాట నేను చెప్తాను, కొన్ని మాటలు చూడండి. ఆయన చెప్తున్న మాట కూడా ఏమన్నాడంటే, ఎనిమిదో వచనం, ఏంటి చదవండి. నా కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము తొలగకుడి. ఏమన్నాడమ్మా? నా కుమారులారా, నా మాట ఆలకించుకుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారస్త్రీ యందు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము. ఏమన్నాడు ఇక్కడ? జారస్త్రీ ఉండు అంటే ఎవరైతే జారస్త్రీ ఉంటారో, ఛాయకుడు అంటే ఛాయ అనేది నీడ. కనీసం నీడ కూడా మీరు అటు పోకూడదని చెప్పేసి, పోకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నామా? పోక నీ మార్గం దాని దూరంగా చేసుకునము. కానీ నేను ప్రపంచం అంతా కూడా ఎలా ఉందంటే దేవుని వాక్యానికి విరోధంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. దేవుడు ఏదైతే వాక్యంలో చెప్పాడో ప్రపంచము అదే గొప్పగా, ఏమిటి అదే గొప్పగా ఏం చేస్తున్నాడమ్మా? మానవుడు తయారుగా ఉన్నాడు. కాబట్టి మాట జ్ఞాని సొలొమోను
ఎందుకు ఆయన ఈ మాట రాయాల్సి వచ్చింది? ఏమో అంతే కదా, అది మనకు తెలియాలి. ఈ మాట ఎందుకు చెప్పాడైనా అనేది మనం ఎదరికి వెళ్తున్నాం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పాడండి, 15వ వచనం చూడండి. 15వ వచనం, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉడుకు జలము త్రాగుము. నీ సొంత కుండలో నీళ్లు పానము చేయము అంటే ఏమర్థమైందా మీకు? నీ సొంత బావిలో మీకు జలము త్రాగుమంటే ఏమైంది అర్థమైంది మీకు? ప్రతి భర్త కానీ ప్రతి భార్య కానీ భర్త భార్యతో, భార్య భర్తతో కలిసి ఉందామని అంటున్నాడు. అర్థమవుతుందండి? దీని అర్థం ఇంకా మీరే అర్థం చేసుకోండి. కాబట్టి ఏమన్నాడమ్మా? సొంత కుండలో నీళ్ళు పానం చేయలేదు. తర్వాత ఏమన్నాడు? నీ సొంత బావిలో ఉప్పు జలము త్రాగమంటే కింద రాసే చూడండి, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్నాడు. ఏమవుతుంది? జ్ఞానం చేయండి. తర్వాత ఏమన్నాడు? అన్యులు నీతో కూడా వాడు అనుభవింపకుండా అవి నీకే ఉండవాలి కదా అంటే ఏమర్థమవుతుంది? సమాజం అలా అయిపోయి